తెల్లవారులంతా పగలంతా పనిచేసి దేవుడి సమయంలో మనల్ని సజీవ రెక్కలలో ఉంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. కీర్తనలు 111 2 నుంచి 10 వచనాలు ఉన్నాయండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములలోనూ పూర్ణ హృదయంతోనే నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదాను. ఎవరిని స్తుతించాలి? మనము యెహోవాను స్తుతించాలి. ఎలాంటి హృదయం కలిగి స్తుతించాలి? యథార్థ హృదయంతో, యథార్థవంతుల సభలోను సమాజంలోను కూడా పూర్ణ హృదయంతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. యెహోవాకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు కృతజ్ఞతలు ఎవరికి ఇస్తున్నాడు? ఆయన తీసుకుంటున్నాడు అంటారా? అవి ఆశీర్వదించి దీవించి తిరిగి మళ్ళీ అవి మనకే ఇస్తున్నాడు. కానీ ఎలాగో స్తుతించమన్నాడు? వేషధారుల వల్లే స్తుతించొద్దు అన్నాడు. హృదయపూర్వకంగా స్తుతించమన్నాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని స్తుతించమన్నాడు. యెహోవాను స్తుతించుడు అన్నాడు. యెహోవాను స్తుతించుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుడు అని అంతే తప్ప కానీ ఎప్పుడైనా సరే నన్నే స్తుతించి నాకే ఇవ్వండి అని దేవుడు ఎప్పుడు కూడా అడగలేదు. ఎప్పుడు కూడా యెహోవాను స్తుతించమనంటే యెహోవా స్తుతించిన వాళ్ళు తిరిగి ఎవరికి ఇస్తున్నాడు? ఆ దీవెనలన్నీ కూడా మనకే. యథార్థ హృదయంతో స్తుతించమని అన్నాడు. పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నాడు. చదవండి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి అందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదు. యెహోవా క్రియలు గొప్పవి. ఆయన క్రియలు కంటికి కనపడతాయా? చెవిటికి వినపడతాయా? హృదయానికి గోచరించవు. యెహోవా చేసిన క్రియలు చాలా గొప్పవి, చాలా మంచివి కూడా. ఆయన చేసిన క్రియలను బట్టే మనం ఈ రోజుని ఎలాగ ఉండగలుగుతున్నాం. క్రియలంటే ఏయో గొప్ప కార్యములు చేసేయటం కాదు. మనకి ఎలాగ ఆయుష్ ఇచ్చాడంటే అది ఒక గొప్ప క్రియే. మనకి శక్తినిచ్చాడంటే అది కూడా ఒక గొప్ప క్రియే. యెహోవా మనము బలం ఇవ్వకపోతే ఈ రోజున ఎలాగ ఉండగలుగుతామా? అది కూడా ఒక క్రియే కదా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ లోకంలో ఉన్నాం కదా, ధనము, కార్లు, డబ్బులు, ఇవే క్రియలు అని అనుకుంటున్నాం. కానీ కాదు. మనకి సజీవన రెక్కలలో ఉంచినందుకు కూడా అది ఒక క్రియే. మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు కూడా ఒక క్రియే. మనం ప్రార్థన చేయడానికి మనకు శక్తిని ఇవ్వడం కూడా అది కూడా ఒక క్రియే. ఇలాంటి క్రియలన్నింటిని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా చేసిన గొప్ప క్రియలు వాటి యందు ఇష్టము గల వారందరూ కూడా వాటిని విచారించుదురు అని అంటున్నారు. అంటే యెహోవా ఇష్టపూర్వకంగానే ఇచ్చి ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయనకి ఇష్టానుసారంగా భూమిని ఆకాశమును కూడా ఆయనకి నచ్చిన రీతిలోనే సృజించాడు. మానవులను కూడా ఆయనకి ఇచ్చిన దానిని బట్టి దేవుడు సృజించాడు. ఆకాశ పక్షులను కానీ చెట్లను కానీ ప్రతిదీ కూడా దేవునికి ఇష్టపూర్వకంగానే వాటన్నిటిని కూడా చేయించాడు. ఆయన కార్యము మహిమ ప్రభావం కలదు, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండి. ఆయన కార్యం ఎలాంటిది? మహిమ ప్రభావము కలది. ఆయన కార్యములు చేస్తే అద్భుతములు జరుగుతాయి. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు మన జీవితాలను కూడా మార్చగలడు. ఆయన చేసిన క్రియలు చాలా మంచివి అన్నాడు. ఆయన కార్యము మహిమ ప్రభావము కలదని అంటాడు. ఆయన నీతి నిత్యము కూడా నిలకడగానే ఉండదు. యెహోవా మహిమ ప్రభావము కలది, ఆయన నీతి కూడా నిత్యము కూడా నిలకడగానే ఉండదు. మనం నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటామా? నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా? లేకపోతే ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకుంటున్నామా? వాక్యంను అనుసరించి నడుచుకుంటున్నామా? మనం దేనిని అనుసరించి నడుచుకుంటున్నాము? దేనిని కూడా అనుసరించి నడుచుకుంటున్నాము. మన ఇష్టానుసారంగా మనము నడుచుకుంటున్నాము. మనకు నచ్చిన రీతిలోనే నడుస్తున్నాము. మనకు నచ్చిన విధానంగానే నడుస్తున్నాము తప్పగానే మనము నీతిని అనుసరించి నడుచువాడు యెహోవా యందు వర్ధిల్లును అని అంటాడు. మనం యెహోవా యందు వర్ధిల్లుతున్నామా? ఎందుకంటే మనం నీతిని అనుసరించట్లేదు కాబట్టి మనం యెహోవా యందు వర్ధిల్లట్లేదు. ఈ లోకపు వైపే చూసుకుంటున్నాం కాబట్టి ఈ లోకంలోనే వర్ధిల్లుచున్నాం. చదువు. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించుచున్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన తన ఆచార్య కార్యములను జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. మనం దేవుని దయ లేకపోతే ఈ రోజున మనము ఎలా ఉండలేము. ఆయన దయ మీదే, ఆయన కరుణ మీదే మనము ఇలాగ నిలబడి ఉన్నాము. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన కార్యములు, ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకమును ఉంచుకోవాలి. ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశాడు. కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, చెవిటి వారిని ఓచ చేయగల వాళ్ళని అందరినీ కూడా బాగు చేశాడు. అవన్నీ కూడా ఆశ్చర్య కార్యములే కదా. మనమైతే చేయగలమంటారా?
మనము చేయలేము. ఒకవేళ ఇక్కడ నిలబడి మనం ప్రార్థించాలన్నా ఆయన ఇచ్చిన క్రియే, ఆయన ఇచ్చిన ఆశ్చర్య కార్యమే. అనేక మంది పేతురు ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. కానీ దేవుడు వెళ్ళి ఆవిడ్ని ఆశీర్వదించగానే ఏం చేశాడు? వల విడిచిపెట్టి యెహోవాని వెంబడించి మనుషులు పట్టి జాలరులుగా చేశాడు. అలాంటి ఆశ్చర్య కార్యములన్నీ చేసిన దేవుడు మన జీవితాలను కూడా మార్చగలుగుతాడు. మనలో కూడా మార్చి ఆయన ఒక స్థితిలో ఉంచగలడు. కొమ్మరివాడు ఎలా అయితే కొండను చేయగలడో అలాగే మన జీవితాలను కూడా దేవుడు మార్చగలడు. మనల్ని కూడా మన హృదయములు కూడా అలాగే మార్చి ఒక కొండలో తయారు చేసి దాంట్లోనే వాక్యం అనే నేలను నింపి ఉన్నాడు. మన హృదయం కూడా అలాగే ఒక కొండ లాంటిదే. అలాంటి ఖాళీ ఉన్న దాన్ని ఏం చేశాడు? ఆయన వాక్యములు నింపి ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనలను జ్ఞాపకం చేసుకుంది. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతిదీ కూడా సాధ్యం. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన త్రోవలు సరళం చేస్తానన్నాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు మనం నిలకడ కలిగి ఉంటే, యెహోవాకు మనము కృతజ్ఞతలు కలిగి ఉంటే కూడా మనల్ని నిత్య రాజ్యంలో చేర్చుకుంటానన్నాడు ఆయన. ఆయన ఈ లోకంలో కాదు మనం చేర్చుకోవాల్సింది. ఈ లోకంలో ధనము కాదు, ఈ లోకంలో భక్తి కాదు. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. మనం యెహోవా యందు మనము భక్తి కలిగి ఉంటే ఆయన మనకు ఆహారం. ఇప్పుడంటే మనకు అన్ని వచ్చినాయి. అమ్మ మీరు చిన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయా? చిన్నప్పుడు మనం ఏం చేసేవారు? మీరు పగలంతా పనిచేసి సాయంకాలం వాళ్ళు ఇచ్చిన అద్ద ఇవి తెచ్చుకుని సంత తెచ్చుకుని తినేవారు. కానీ ఇప్పుడైతే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. మంచి ఆహారం, పలావాలు, బిర్యానీలు, ఇవన్నీ కూడా నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు ఇవి గంజాలు తినిపోతున్నారు. ఆ గంజాల వల్ల లేనోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆహారం నుంచి దేవుడు యెహోవా యందు భయభక్తులుగా నిత్యములు కూడా ఆయన తన నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు అన్ని కూడా దయచేశాడు. ఆయన యందు నిత్యము కూడా తన నిబంధనలను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా అన్ని గుర్తుంటే మనకి. కాదంటే ఒక సమయంలో ఏంటంటే అన్ని కష్టాలు పడిన వారు ఇప్పుడు ఇలాంటి సుఖం అనుభవిస్తున్నారంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండబట్టే కదా. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంలో, ఆయన ఇచ్చిన దీవెనలను బట్టి ఈ రోజున మనము ఇలాగ నిలబడి. ఒకవేళ ఎప్పుడు కూడా అదే స్థితి అయితే ఎలా ఉండినంటారు? ఈ లోకము ఎలా ఉండినా, యవనస్తులు మరణాలు ఉండినా, లేకపోతే నడివయసులోనే చనిపోతారా? చనిపోరు కదా. ఎందుకంటే అప్పుడు అలా ఉన్నారు కాబట్టి. అప్పుడు మనుషులకి చాలా తేడా ఉంది. ఇప్పుడు కింద పడ్డారు వెంటనే విరిగిపోతున్నాయి. అప్పుడు బలమైన తిండ్లు అలా తిన్నారు కాబట్టి ఈ రోజుని వాళ్ళకున్న శక్తి మన దగ్గర లేదు. ఆయన తన ప్రజలకు అన్ని జనులను స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. తన ప్రజలకు అన్యజనులకు స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన ప్రజలకు ఏమి అప్పగించుకున్నాడు? స్వాస్థ్యం. దేవుడు సిలివేసినప్పుడు ఏమన్నాడంటే మీకోసమే పిల్లల కోసం నడవండి, నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? దేవుడు వెళ్ళిపోయాడులే, ముందే సిద్ధపరిచేస్తున్నాడులే అని అనుకునే నిరాశతోనూ ఆశతోటి ఎదురు చూస్తున్నాం. కానీ ఈ లోకంలో మనం సిద్ధపాటు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం. ఆయన స్వాస్థ్యము మనకు అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహత్యమును వారికి వెల్లడిపరిచి. దేవుడు మహత్య కార్యములు, చాలా కార్యములు కూడా మనకి వెల్లడిపరిచి ఉన్నాడు. మనల్ని ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు కదా. ఎందుకంటే అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వడానికి వెనుదీయలేదు. మరి మనమైతే ఏం చేస్తాము? అలాంటి మహత్కార్యములన్నీ కూడా అప్పట్లో జరిగినాయి. ఇప్పుడు ఇవ్వండి ఎవరైనా ఇస్తారా? కనీసం దేవుని సేవకి ఇమ్మన్నా కూడా ఎవరు. ఒకవేళ మనం అర్పించుకున్నా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారో ఎవరికి కూడా తెలియదు. అందుకని కొంత బిడ్డలు దేవుని సేవలో పంపాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈ పెద్ద ఎదిగిన తర్వాత ఎలా ఉంటారు, అయితే నా కుమార్తె పెద్ద ఎదిగిన తర్వాత నా మాట వింటానండి, నేను ఇలాగ అనేసుకుంటున్నాను అనే భయం చుట్టూ ఏంటంటే దేవునికి సమర్పించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది. చాలా మంది మనసులో ఉంటుంది, నేను దేవునికి నా బిడ్డను అర్పించుకోవాలి. సమయాల్ని ఏ సంవత్సరంలో విడిచిపెట్టింది? పాలు విడిచిన వెంటనే సంవత్సరంలోనే దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. కానీ బైబిల్ అంతట్లోనే కూడా సమయాలు మొదటగా చిన్నప్పుడే దేవుని స్వరం విన్నవాడు ఎవరంటే సమయాలే. అలాంటి స్థితిలో ఎంత సమృద్ధి కలిగి ఉన్నాడు సమయాలు. దేవుని ఎడల ఎంత భయమును భక్తిని కలిగి ఉన్నాడు. అలాంటి సమయాల కోసం విన్న ప్రతి తల్లి కూడా ఏమనుకుంటుందంటే
నా బిడ్డ నేను కూడా ఇలా చేస్తే బాగుండును అని అనుకుంటారు. కానీ ఏమో నా బిడ్డ తర్వాత ఎలాగవుతాడో తెలియదు కదా అని ఏం చేస్తారంటే వెలి తీస్తారు. కానీ దేవునికి సమర్పించుకోవాలని ప్రతి ఒక్క తల్లి అనుకుంటుంది. ఎందుకంటే భయభక్తి లేని నడవటము, భక్తి కలిగి నడవటం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. చెడు అలవాట్లు కానీ చెడు కానీ లోనైతే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే బిడ్డల్ని మనము ఎంతో ఆశీర్వదించాలని అనుకుంటాం, ఎంతో దీవెనలు కలిగి ఉండాలి, ఈ దేవుని అని ఎంతో భక్తి కలిగి ఉండాలని ఎన్నో కొన్ని ఆశలతో మన బిడ్డలు పెంచుకుంటాం. కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా అయిపోతారో ఏంటో ఎవరికి కూడా తెలియదు. ఆయన చేతి కార్యములు సత్యమైనది, న్యాయమైనది. ఆయన శాసనముల నీవు నమ్మకమైనది. ఆయన చేతి కార్యములు ఎలాంటివి? సత్యమైనవి. సత్యమైనవి నిదర్శనముగా మనమే నిదర్శనం. ఎందుకంటే ఆయన చేతితోనే కదా మనం చేసి అన్నాడు. మట్టి తీసి మట్టి ద్వారాగా చేసి మనలను ఆయన జీవమును మనకి పోసి అన్నాడు. అది సత్యంతోనే తప్ప కానీ ఏ కల్మషము లేకోకుండా న్యాయముగానే దేవుడు చేసి ఉన్నాడు. ఆయన శాసనములన్నీ కూడా నమ్మకమైనవే. ఆయన చేసిన దాంట్లో ఏది కూడా అపనమ్మకము లేదు. ఆయన సృజించిన వాటిలో ఏది నక్షత్రాలు కానీ, భూమిని కానీ, ఆకాశములు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, పర్వతాలు కానీ ఎందులో అయినా సరే నమ్మకం లేకుండా కదా. ప్రతి ఒక్కటిని కూడా దేవునికి లోబడి ఉన్నది. ఒక్క మనుషులు తప్ప కానీ ప్రతి జంతువు, ప్రతి చెట్టు కూడా దేవునికి లోబడి ఉన్నవే, నమ్మకముగానే ఉన్నది. అబ్రహాము అంత నమ్మకమును మనం కలిగి ఉంటున్నామా? అబ్రహాము చాలా నమ్మకస్తుడు కదా దేవునికి. మోషే కూడా నమ్మకస్తుడు. కానీ మనం అలాంటి నమ్మకము కలిగి ఉంటున్నామా దేవునికి? మనం అందరం కూడా అలాంటి నమ్మకమునే కలిగి ఉండాలి. అలాంటి నమ్మకము కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో మనము ప్రవేశించగలము. ఆయన చేతి పనులమే సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ కూడా నమ్మకమైనవి అని అంటున్నారు. అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతో యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవంట. సత్యముతోనే యథార్థతతోనే అవి చేయబడి ఉన్నాయి. శాశ్వతంగానే మనం కూడా శాశ్వతంగా, చెట్లన్నీ కూడా శాశ్వతంగానే ఉన్నాయి. ఏది కూడా ఆయన చేసిన చేతి పని ఏది కూడా పనికిరాకోకుండా లేదు. సత్యముతోనే యథార్థతతోనే అవన్నీ కూడా కల్మషాలు లేని మనసుతో చేశాడు దేవుడు. అదే మనమైతే ఎలా ఉంటున్నాం? అంతా కూడా పైకి ఒకటి, లోపల ఒకటి. ప్రతి ఒక్కటిని కూడా మనం అనుకుంటా నేను బాగానే ఉన్నాను, కానీ మన హృదయం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. మన హృదయం ఎలాంటి ఘోరమైన పాపం లాంటిది. ఏ నిమిషం ఎలా చిక్కులో మారిపోయినా కూడా ఎవరికైనా యథార్థంగా బ్రతకాలని మనం అనుకుంటాం, సత్యంతో ఉండాలని అనుకుంటాం. చదువు. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయువాడు అంటే మన శ్రమల నుంచి కూడా దేని నుంచి ఆయన సరే దేవుడు మనలను తప్పించి ఉన్నాడు. విమోచన నుంచి కూడా ఆయన తప్పించి ఉన్నాడు. తన నిబంధనలు అన్నీ కూడా ఆయన నిత్యమును కూడా ఉండనిచ్చువాడు. ఆయన నామము ఏమై ఉన్నది? పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామం నిజముగానే పూజింపదగినది. ఎందుకంటే ఆయన పరిశుద్ధతతోటే పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరుగుదల పాపం. నజరేతు అనే ఊరిలో ఆయన పెరిగాడు, కానీ నజరేతు అనే ఊరు అంతా కూడా పాపంతో నిండిపోయినది. కానీ యేసుక్రీస్తు వారైతే పాపంతో నిండి ఉన్నారా? చిన్న పాపం కూడా ఆయన అధికారులకు కూడా అంటలేదు. కానీ నజరేతు అనే ఊరు అంతా కూడా పాపము. కానీ అలాంటి మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చెప్పారు ఏమనంటే, నజరేతు అనే ఊరిలో యేసుక్రీస్తు వారు పెరిగారు కదా, ఈయన కూడా ఒక పాపేనా అని అడిగారు. నజరేతు నాకు నేను లేచి వెంటనే నజరేతు అనే ఊరిలో పాపం ఉన్నది, కానీ యేసు పుట్టుకలో కానీ పెరగడంలో కానీ దేంట్లోని కూడా పాపము లేదు. ఆయన అరికాళ్ళు కూడా పాపము అంటలేదు అన్న. కరెక్ట్గానే చెప్పిందామన్న. కానీ అంతవరకు కూడా నాకు ఆయన నజరేతు అనే ఊరిలో పుట్టాడని, అక్కడ నజరేతు అనే ఊరు పాపంతో నిండి ఉన్నదని కూడా నాకు తెలియదు. అప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి అలా చెప్తే నేను ఇంకొక ఆమె లేసాను. నజరేతు అనే ఊరిలో పాపం ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా పాపం అంటే ఉంటుందన్న. ఒకసారి బైబిల్ తీసి రెఫరెన్స్ చూపించిన తర్వాత అప్పుడు వెంటనే వాడు. ఎందుకంటే మనుషులలో మనకుండా వచ్చేమో పాపము, కానీ దేవునికి ఏ పాపమును కూడా లేదు. ఆయన అధికారులను కూడా ఏ పాపమును కూడా అంటలేదు. అందుకనే పరిశుద్ధుడు దేవుడు, పూజింపదగినవాడు, నమ్మదగినవాడు, మన ఏడల విశ్వాసమును కలిగి ఉన్నవాడు. ఆయన ఏడల కూడా మనం అలాంటి విశ్వాసమే కలిగి ఉండాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో యెహోవాను మనము ఎప్పుడు కూడా పూజింపదగినది. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు
అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములన్నీ కూడా అనుసరించి వారందరూ కూడా మంచివి గలవారను. యెహోవా యందు భయము, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడిన కదా. యెహోవా యందు భయభక్తులు గలవారు అనేకమైన ఆయన నీటి కాలువ నాటబడిన ఏరు వలె ఫలించుదురు అని అన్నాడు. ద్రాక్ష తీగ ఫలించకపోతే దాన్ని ఏం చేస్తారు? పీకి పారవేసి అగ్నిలో పడవేస్తారు. ఫలించే తీగను ఏం చేస్తారు? దాన్ని ఒక సాగు చేసి దాన్ని ఫలించేంత వరకు ఉంచుతారు. అలాగే మన జీవితాలలో కూడా దేవుడు అలాంటి పెళ్లిలే చేసి ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. జ్ఞానమునకు మూలం ఎవరంటే ఆయన శాసనములను అనుసరించి వారందరూ కూడా దేవుని శాసనములు అనుసరించి వారందరూ కూడా మంచివే గలవారు అని అంటారు. అంటే యెహోవా యందు మనం ధర్మశాస్త్రంలో నడుచుకుంటామా? వాక్యం అనుసరించి నడుచుకుంటున్నామా? మనము ఆయన యందు బైబిల్ భక్తిని కలిగి ఉంటున్నామా? దేవుడు వస్తానన్నాడు. ఎప్పుడో వచ్చేంత వరకు మనం ఎదురు చూస్తున్నాము సరే, కానీ మనం ఈ లోకంలో నుంచి మనం దారి వేసుకున్నామా? పరలోక రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. మన హృదయాలు అందుకనే కదా మనం పెద్ద పెద్ద ప్రార్థనలు ఎందుకని చేసేస్తాం, రోజు ఎందుకని చేసేస్తాం. కానీ చాలా మంది కూడా పరలోక రాజ్యంలో నన్ను చేసుకో ప్రభు అని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా సరే నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగారు. మనకి ఇది కావాలి, అది కావాలి, అయ్యి పిల్లల కోసం వీళ్ళ కోసమే కానీ ప్రభు నాకు మారు మనసు తెచ్చే, నాకు రక్షణ భాగ్యం తెచ్చే, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవాలి. కానీ జ్ఞానములకు మూలం ఏంటంటే ఆయన శాసనములు అనుసరించి వారందరూ కూడా మంచి వివేకము గలవారు అని అంటాడు. ఆయనకు నిత్యము కూడా స్తోత్రము కలుగుతున్నదన. ఎప్పుడు కూడా ఆయనని ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనకి ఏమి కలుగుతుంది? స్తోత్రము కలుగుతున్నది అని అంటాడు. నిత్యమును కూడా మనకి స్తోత్రము కలగాలంటే ఏం చేయాలంటే యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలో మనము నడుచుకోవాలి. మనం నీటి కాలువ నాటబడిన ఏరు వల్ల ఎప్పుడు మనకి ఈ బోధ ఉన్నది. ఈ బోధన చెట్లు ఎంత బాగా కాస్తాయి చెట్లు, అదే లోపల ఉన్న చెట్లకి కాలువ పక్కన ఉన్న చెట్లకి చాలా తేడా ఉంటుంది కదా. అవి కాసినట్టు లోపలే ఎందుకంటే అక్కడ నీరు సమృద్ధిగా అందుతుంది వాళ్ళకి, అందుని బట్టి దాన్ని ఫలిస్తున్నాయి. మనకు కూడా దేవుని వాక్యం అలాగే మనకు సమృద్ధిగానే దొరుకుతుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నామంటే జీర్ణించుకోలేకపోతున్నాము. మన హృదయాలలో మనము నాటుకోలేకపోతాం. మన దేవదాస్ అయ్య గారు చెప్పారు కదా, వాక్యం మీ హృదయంలో మొత్తం అంతా కాకపోయినా ఒక్క చిన్న మాట అయినా మీ హృదయంలో నాటుకుంటే నేను చెప్పిన దానికి ప్రతిఫలం ఉంటుంది అని అన్నారు. కానీ నిజంగా దేవుని సన్నిధికి వెళ్తున్నాము, వస్తున్నాము, అనేకమైన మనం హృదయంలో ఎంత మాట అయినా సరే నాటుకుంటున్నా దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాము, కూర్చుంటున్నాము, వచ్చేస్తున్నాము. అంతేగాని ఏం చెప్పారని అక్కడ చర్చిలో కూర్చున్నాను చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఈ చెవట విని ఈ చెవట కానీ ఒక్క మాట అయినా సరే మన హృదయంలో నాటుకుంటే చెప్పిన వారికి కూడా ధన్యతే, విన్న వారికి కూడా ధన్యతే. ఇంతెలా చెప్పటంలో వారు ఒక్క మాట అయినా సరే హృదయంలో నింపుకుంటే ఆశీర్వాదకరమే అండి. మనకు అన్ని వద్దు, మనకు నచ్చిన వాక్యంలో మన హృదయంలో నింపుకుందాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన ఖాళీగా వెళ్తున్నాము. వాక్యం అనే నీళ్లను ఆ కొండ నిండా హృదయం నిండా నింపుకొని వస్తే అది మన కుటుంబం ఆశీర్వాదింపబడుతుంది. లూదియా ఏం చేసింది? పౌలు గారు ప్రసంగం చేశాడు, అక్కడ కూర్చున్నది అంతే. కానీ తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకున్నది. లూదియా ఏం చేసేది? వస్త్రాలు అమ్ముకునేది. వస్త్రాలు అమ్ముకుని తన పొట్ట నింపుకునేది. కానీ లూదియా కోసం ఇదే చెప్పారు. కానీ తన బిడ్డలు ఉన్నారో లేరో, భార్య భర్త ఉన్నారో లేదో అనేది అందులో రాయలేదు కానీ బైబిల్లోనే. కానీ తన కుటుంబంలో మాత్రం రక్షించుకున్నదని మాత్రం చెప్పారు. తన కుటుంబంలో రక్షించుకున్నది, ఇతరులను కూడా రక్షించింది, ఆ గ్రామాన్ని కూడా రక్షించింది ఆమె. కేవలం దైవజనులు వస్తే వాళ్ళని చేరదీసి చక్కగా వారికి సేద తీర్చి అన్నీ చేసి వారి ఇంటి పైనే, లూదియా ఇంటి పైనే ఒక చర్చి కట్టింది. ఫస్ట్ కట్టిన ఆడవాళ్ళు కట్టిన ఆవిడ అదే ఫస్ట్ ఆవిడ లూదియాయే కట్టింది చర్చి ఫస్ట్ కొండానే బైబిల్ అంతట్లో నేను కూడా. అలాగే మనము కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం మనం కూడా. ఎందుకంటే ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజులు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అప్పటి రోజుల కంటే ఏమా ప్రేమ అవుతాం, అప్పటి రోజుల కంటే ఇప్పుడు రోజులు ఎలాంటివి? అసలు ఆ రోజులకి ఈ రోజుకి ఏమైనా సంబంధం ఉందా కదా? మంచి అప్పుడు తినడానికి ఉండేది కాదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ దేవుని స్థుతించడానికి సమయమే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకొని పండించుకొని దంచుకొని ఎలా ఇసుకొని తినేవారు. కానీ ఇప్పుడు ఇది రూపాయి 100 రూపాయలకి వెళ్తుంటే పొలం బిర్యానీ వచ్చేస్తుంది. కానీ అలాంటి జీవితం, కానీ దేవుని స్థుతించడానికి మాత్రము సమయం లేదు. అప్పుడు ఆ రోజుల్లో ఎంత ఖాళీ లేకపోయినా ఒక 5 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేసుకునేవారు.
ఎందుకంటే అప్పుడు దేవుడు అవసరం చాలా ఉంది, ఇప్పుడు దేవుడు అవసరం లేదు. దేవుడికే మన అవసరం ఉన్నారని అనుకుంటున్నారు, కానీ దేవుడు అవసరమే మనకున్నది. ఏ స్థితిలో నుంచి అయినా పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తాడు మనల్ని. అలాంటి స్థితిలోంచి ఇలా నిలబడున్నామంటే అది ఇచ్చిన కృప, ఆయన ఇచ్చినదయ్యా. మనందరము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము. ఆయన రాకడ త్వరలోనే వచ్చుచున్నది. ప్రతి ఒక్కరము కూడా సిద్ధపాటును కలిగి ఉన్నాం. ఈ వాక్యము మనందరికీ తోడై ఉంటుంది గాక. ఆమేన్. చేయక ప్రార్థన అందరూ చేయాలి.